నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు చిక్కులు తప్పినట్టేనా అనే అంశంపై ఇటు రాజకీయంలోనూ అటు న్యాయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఊరట లభించిందని అంతా భావిస్తున్నారు. కానీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో కొంత ఉత్కంఠ మొదలయ్యింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు సోమవారం రెగ్యులర్ బెయిల్ ఇస్తూ 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని చెప్పింది. అయితే 30న ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని, వైద్య చికిత్స నివేదికను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఆదేశించారు. స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే అనారోగ్య కారణాలపై ఏపీ హైకోర్టు అక్టోబర్ 31న 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ నిబంధనలు 28తో ముగుస్తాయి కనుక మరునాటి నుంచి రాజకీయ సభలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ర్యాలీలు చేశారని, దీనిపై తెలంగాణ పోలీసులు కేసులు కూడా పెట్టారని కోర్టుకు వివరించారు. వైద్య నివేదికలను జైలు సూపరింటెండెంట్కు సీల్డ్ కవర్లో అందజేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారని తెలిపారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారని సుధాకర్ రెడ్డి వాదించారు. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదని కోరారు. చంద్రబాబు తరపున లూత్రా వాదనలు వినిపిస్తూ రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సిఐడి నడుచుకుంటోందని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సిఐడి దురుద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని వివరించారు. బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతున్నప్పుడు కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తొలుత తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు ఇస్తూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్లో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. 370 కోట్లు నగదు రూపంలో తీసుకుని అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణకు సిఐడి ఎలాంటి సాక్ష్యాలు చూపలేకపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి జరిగిందని చెబుతున్న డబ్బును టీడీపీ ఖాతాలకు మళ్లించారనేందుకు ఎటువంటి రుజువులు లేవన్నారని అంటున్నారు. సబ్ కాంట్రాక్టర్లు తప్పిదాలు చేసి ఉంటే దానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యుడవుతారన్న వాదనలతో కోర్టు ఏకీభవించిందని వివరిస్తున్నాయి. అక్రమాలు జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు తేల్చినట్లు పేర్కొన్న సిఐడి దానికి అవసరమైన ఆధారాలను మాత్రం చూపలేదని పేర్కొంటున్నాయి. మితిమీరి షరతులు విధిస్తే ఎన్నికల్లో పిటిషనర్కు చెందిన రాజకీయ పార్టీపైన దాని కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టు చెబుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించినట్టు ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది చెబుతున్నారు. పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసినట్టు అంటోంది. బెయిల్ సందర్భంగా సిఐడి అభ్యంతరాలపై పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదని గుర్తు చేస్తోంది. మరోవైపు స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు శిక్ష పడటం ఖాయమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మెడికల్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మారిస్తే సత్యం గెలిచినట్టు కాదన్నారు. చంద్రబాబు స్కామ్ చేసినట్టు ఆధారాలున్నాయని, సూత్రధారి ఆయనేనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పలు అంశాలను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ప్రస్తావించిందని, చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిందని సజ్జల గుర్తు చేశారు. కాగా బెయిల్పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయనందున చంద్రబాబుకు అప్పుడే చిక్కులు తప్పినట్టు కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.